నాయకుల చేతిలో దాడికి గురైన వైసీపీ యువజన విభాగం నాయకులు పి సాకేష్ రెడ్డిని వైసీపీ జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి కలిసి పరామర్శించారు. ధైర్యం చెప్పి తోడుగా ఉంటామని తెలిపారు. నెల్లూరు రామ్జీనగర్ పుట్టి వీధిలోని సాకేష్ రెడ్డి నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా దాడికి సంబంధించిన వివరాలను సాకేష్ రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. పరామర్శ అనంతరం మీడియాతో మాట్లాడిన గోవర్ధన్ రెడ్డి ఈ దాడి వెనుక టీడీపీ నేతలు ఉన్నారని ఆరోపించారు. మంత్రి నారాయణ ఆదేశాలతోనే దాడి జరిగినట్లు ఆయన విమర్శించారు. వైసీపీ కార్యకర్తలను ఇంతలా ఇబ్బందులకు గురిచేస్తున్నా జిల్లా ఎస్పీ స్పందించడం లేదని మండిపడ్డారు. తాము అధికారంలోకి వచ్చాక అందరి సంగతి తేలుస్తామని హెచ్చరించారు. నెల్లూరు నగర వైసీపీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఇంతటి దారుణాలకు పాల్పడుతుందని విమర్శించారు. కూటమి విధానాలపై త్వరలో జనాగ్రహం తప్పదని హెచ్చరించారు. ఈ దాడి వెనుక ఉన్న ఏ ఒక్కరిని వదిలిపెట్టేది లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు వేలూరు మహేష్, కరీముల్లా, నీలి రాఘవరావు, కామాక్షిదేవి, విజయలక్ష్మి, సీనియర్ నాయకులు హంజా హుసేని, మల్లి నిర్మల, కోటేశ్వర్ రెడ్డి, మున్వర్, రఘు, మాబాష, కిషన్, మహేష్, సందాని, శేషసాయి తదితరులు పాల్గొన్నారు. పాపం సాకేష్ గడిచినటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన నిలబడి చురుకుగా పనిచేసినటువంటి వ్యక్తి. రాజకీయాల్లో ఇప్పుడిప్పుడే ఎదగడానికి అవకాశం ఉన్నటువంటి వ్యక్తి. ఇటువంటి వ్యక్తి తన పొలం పనులు చూడడానికి కొడలూరు మండలంలో ఉన్నటువంటి గన్నవరం గ్రామానికి వెళ్తే అక్కడ పాపం 5 మంది, 4 చుట్టుముట్టి అతి దారుణంగా, కిరాతకంగా సాకేష్ మీద దాడి చేయడం జరిగింది. ఈ ఫోటోలు చూస్తేనే హృదయ విదారకమైనటువంటి ఫోటోలు. పాపం దాడి ఏ స్థాయిలో జరిగింది అనేటువంటి దాని మీద ఈరోజు వచ్చి చూస్తే నిజంగా ఇవి మానవ మృగాలా తెలియనటువంటి పరిస్థితి. దాడి చేసినటువంటి వ్యక్తులు ఎంత పెద్ద పదాలు వాడినా సరే అవి చిన్నవే. ఒంటి నిండా ఇప్పటికీ పాపం కమిలినటువంటి గాయాలు ఉన్నాయి. కుడి చెయ్యి 2 దగ్గరలా ఫ్రాక్చర్ అయింది. దానికి ఈరోజు కట్టుకట్టి ఈరోజు అది. దానితో పాటు పాపం తల మీద 15 కుట్లు పడ్డాయి. తల మీద 15 కుట్లు పడితే తీవ్రంగా దాడి చేస్తే, హతమార్చేందుకు ప్రయత్నం చేస్తే దానికి సంబంధించి పోలీసులు వేసినటువంటి సెక్షన్లు 324. అంటే ఇక మనిషి చనిపోయినా, మనిషిని చంపేసినా దాడి చేసి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని చంపేసినా ఈబేటువంటి సెక్షన్లు ఏ విధంగా ఉంటాయనేటువంటిది ఈరోజు మనం ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి పని లేదు. మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి నేతృత్వం వహిస్తున్నటువంటి, ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నెల్లూరు సిటీ నియోజకవర్గానికి సంబంధించి నీ కింద పనిచేసేటువంటి వాళ్ళు ఇటువంటి హేయమైనటువంటి దుందుడుకు చర్యలకి, దాడులకి పాల్పడుతుంటే వాటిని ఖండించి ఏదైనా ఎక్కడ జరిగినా సరే దీన్ని జాగ్రత్తగా చూడండి అని చెప్పి ఇవ్వాల్సినటువంటి నువ్వు ఈరోజు దాన్ని పట్టించుకోకుండా నారాయణ గారు మీ ఇష్ట ప్రకారం మీరు చేయండి, వాళ్ళని తీసుకొచ్చి నాకు అప్పచెప్పండి, నాకు అప్పచెప్తే చాలు అన్నట్టుగా. రాజకీయాల్లో నారాయణ ఒకసారి ఓడిపోయాడు, ఒకసారి గెలిచాడు. కానీ నారాయణ గారు గుర్తుపెట్టుకోవాల్సింది ఎప్పుడు కూడా రాజకీయాల్లో ప్రజలకు సంబంధించి వాళ్ళని అభిమానంతో ఆకట్టుకొని చెప్పి రాజకీయాల్లో కొనసాగాలి తప్ప దాడులు, దౌర్జన్యాలు చేసి వాళ్ళందరినీ తీసుకొచ్చి నాకు సరెండర్ చేయండి అనేటువంటి విధంగా మాట్లాడడం, సరెండర్ చేసేటువంటి విధంగా వీళ్ళు ఆయన దగ్గర మెహర్బానీ కోసం, మెప్పు కోసం ప్రయత్నించడం సరైనటువంటి పద్ధతి కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అండగా నిలుస్తాం. సాకేష్ విషయంలో మరలా చెప్తున్నాం, దీన్ని విడిచిపెట్టాం. జిల్లా ఎస్పీ గారు ఇప్పటికైనా దిద్దుబాటు చర్యలు తీసుకుని సాకేష్ మీద జరిగినటువంటి దాడికి పూర్తి స్థాయిలో న్యాయం జరగాలని, సాకేష్కి అందరం ఈ జిల్లాలో ఉండేటువంటి పూర్తి స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ అండగా నిలుస్తామని చెప్పి ధైర్యంగా ముందుకు వెళ్లే విధంగా అందరం ప్రోత్సహిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ దాడిని, విచక్షణారహితంగా జరిగినటువంటి ఈ దాడిని అందరం కలిసి ముక్త కంఠంతో ఈరోజు ఖండిస్తున్నాం. 4 రోజుల క్రితం తన మీద గండవరంలో తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి కొంతమంది 5 మంది రాడ్డులు, పెద్ద కర్రలతో తన మీద విచక్షణారహితంగా దాడి చేసినారు. నేను ఆ తర్వాత రోజు అసెంబ్లీ సెషన్స్ అయిపోయిన తర్వాత రోజు వచ్చి తనను చూసినప్పుడు రక్తగాయాలు. అంటే ఇవన్నీ కూడా ఇప్పుడు పెద్దలు గోవర్ధన్ రెడ్డి గారు చూపించినటువంటిది. తల మీద ఇంత దారుణంగా తల పగిలి, ఇక్కడ కణితి మీద ఫ్రాక్చర్ అయ్యి
ఇటువంటి పరిస్థితుల్లో ప్రాణాపాయమైనటువంటి స్థితిలో తన మీద అక్కడ దాడి జరిగినప్పుడు అక్కడ ఎవరు కూడా మనుషులు లేకున్నా కూడా తను ఒంటరిగా అక్కడ మళ్ళీ ఇంకొక వెహికల్లో తను నెల్లూరు దాకా రావడం, అపోలో హాస్పిటల్లో చేరడం, ఇంత పెద్ద ఇష్యూ. అంటే ఇక్కడ రక్తగాయాలతో ఏ విధంగా అపోలో హాస్పిటల్లో జాయిన్ అయినాడు కూడా తెలుస్తూ ఉంది. సో ఇటువంటి పరిస్థితుల్లో సుమారుగా తల మీద 15 కుట్లు వేయడం కానీ, వీపు మీద అంతా కూడా ఆ కర్రలతో కొట్టినప్పుడు వీపంతా కూడా కమిలిపోయింది. ఈ విధంగా దాడి చేయడం అన్నది ఎంతవరకు సమంజసం? అంటే ఒకవేళ ఏదైనా ఇష్యూస్ ఉన్నప్పుడు పోలీస్ స్టేషన్లో మీరు పెడతా ఉన్నారు, సోషల్ మీడియాలో చిన్న చిన్న పోస్టులు పెట్టినా కూడా వైఎస్ఆర్సీపీ నాయకుల మీద, కార్యకర్తల మీద కేసులు పెడుతున్నారు. పెట్టండి, మా మీద కూడా పెట్టండి, సాకేష్ మీద కూడా పెట్టండి. మేము తప్పకుండా కూడా అతనికి అండగా ఉంటాం. తప్పకుండా అతను పిలిపించుకున్న దానికి న్యాయబద్ధంగా ఫైట్ చేసి తీసుకొచ్చుకుంటాం. ప్రాణాలు పోయేటట్టుగా కొడితే రేపొద్దున ఆ విధంగా వీళ్ళకి అలవాటు అయిపోతే ఈరోజు మనం దీన్ని ఎవరు కూడా ఖండించకుండా, ప్రజలంతా కూడా దీని మీద ఇటువంటి చర్యల్ని ఖండించకపోతే రేపొద్దున అలవాటు అయిపోతుంది వాళ్ళకి. ఎక్కడైనా చూసామా? ఎప్పుడైనా కూడా నెల్లూరు జిల్లాలో ఈ విధంగా మారణాయుధాలతో దాడి చేయడం, ఒక మనిషి చచ్చిపోయేటట్టుగా వైఎస్ఆర్సీపీ లీడర్స్ పరిస్థితి ఏ విధంగా ఉంటే చిన్న కార్యకర్తల పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? అదేవిధంగా వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఏ లీడర్కి కానీ, ఏ కార్యకర్త జోలికి కానీ తెలుగుదేశం వాళ్ళు వచ్చి ఇటువంటి పరిస్థితులు కానీ తీసుకెళ్తే రాబోయే రోజుల్లో ఇప్పటికే 6 నెలలకే ప్రజల్లో ఒక గబ్బు పెట్టారు. ఇటువంటి దాడులు చూస్తే నెల్లూరులో అసహించుకుంటారు. నెల్లూరు ప్రజలు ఎప్పుడూ కూడా సున్నిత మనస్కులు, పద్ధతిగా వెళ్ళాలనుకుంటారు. నిజంగా మారణాయుధాలతో దాడి చేయడం ఏంటి? మనుషులను చంపాలనుకోవడం ఏంటి? ఎంతవరకు సమంజసం? మీ పార్టీలో చేరకపోతే చంపేస్తారా? ఆలోచించాలి. మంత్రి గారు కూడా ఆలోచించాలి. ఇది కరెక్ట్ కాదు. ఈ విధంగా కనుక చేస్తే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున మీ మీద తిరుగుబాటు చేయడం కూడా జరుగుతుంది, ప్రజలే చేయడం కూడా జరుగుతుంది.